హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ అటుకుల లడ్డు. ఈ రెసిపీ చాలా సింపుల్ అండి. ప్రిపరేషన్ టైం కూడా చాలా తక్కువ. ఈ ప్రాసెస్లో మనము లడ్డు తయారు చేసుకుంటే జ్యూసీగా చాలా టేస్టీగా వస్తుంది. పంచదార లేకుండా బెల్లంతో తయారు చేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్దీ కూడా. ఇప్పుడు మనం ఈ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి మనకి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ఇక్కడ నేను జీడిపప్పు, కిస్మిస్ తీసుకున్నానండి. మీరు కావాలంటే బాదం పప్పుని కూడా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవచ్చు. జీడిపప్పు మనకి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కిస్మిస్ కూడా వేసుకుంటున్నాను. కిస్మిస్ మనకి త్వరగానే వేగిపోతాయండి, అందుకని జీడిపప్పు సగం వేగిన తర్వాత వీటిని యాడ్ చేస్తే రెండు కలిపి ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. ఇలా లైట్గా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనకి కొంచెం నెయ్యి ఉంది కదండి, ఈ నేతిలోనే మనం అటుకుల్ని వేయించుకుందాం. ఇక్కడ నేను 1 కప్పు అటుకులు తీసుకున్నానండి. వీటిని మనము కొంచెం లైట్గా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా లైట్గా మనకి కలర్ చేంజ్ అవుతుంది. ఇంకా మనం అటుకులు వేగుతూ ఉన్నప్పుడు మంచి వాసన కూడా వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నట్లు అటుకులు మనకి ఈ విధంగా వస్తే సరిపోతాయి. ఇక్కడ మనకి చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. వీటిని నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. మనకి ప్యాన్ బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ఇందులోనే ఉంచేస్తే మనకి అడుగునున్న అటుకులు కొంచెం థిక్ కలర్లోకి వచ్చేస్తాయి. అందుకని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇవి చూడండి చాలా క్రిస్పీగా తయారైపోతాయి మనకి వేగిన తర్వాత. ఇవి చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. అటుకులతో పాటుగా నేను ఒక 1/4 కప్పు పల్లీలు కూడా యాడ్ చేస్తున్నానండి. పల్లీలను కూడా మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, అప్పుడే ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇక్కడ నేను ఆల్రెడీ వేయించిన పల్లీలు తీసుకున్నాను, ఒక 1/4 కప్పు తీసుకున్నానండి. మీరు కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఈ రెండింటిని కలిపి మనం మిక్సీ వేసుకోవాలి. మరి మెత్తగా ముద్దగా కాకుండా కొంచెం మనకి బరకగానే వీటిని మిక్సీ వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలా బరకగా వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో నేను 1/2 కప్పు బెల్లాన్ని ఇలా తురిమి తీసుకుంటున్నానండి. దీనికి 1/4 కప్పు కన్నా కొంచెం ఎక్కువగా, అంటే 1/4 కప్పుకి 1/2 కప్పుకి మధ్యలో వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బెల్లాన్ని కరగనివ్వాలి. బెల్లాన్ని సన్నగా తురిమి తీసుకోవటం వల్ల మనకి ఈజీగా కరుగుతుంది. మనం ఇక్కడ పాకమేం పట్టక్కర్లేదండి. బెల్లంలో మనకి డస్ట్ ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఒక చిన్న బౌల్లో ముందు బెల్లాన్ని కరిగించుకుంటున్నాను. తర్వాత దీన్ని మనం వడకట్టుకుందాము. బెల్లం మనకి పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకోండి. ఇందాక మనం యూజ్ చేసిన ప్యానే తీసుకున్నాను. వడపోత సహాయంతో మనం కరిగించుకున్న బెల్లాన్ని ఈ విధంగా వడకట్టేసుకోండి. ఇప్పుడు మనం ఈ బెల్లం వాటర్ని ఒక 2 నిమిషాలు మరిగించుకుందాం. మరి పాకం పట్టాల్సిన అవసరం లేదండి, పాకం వచ్చేదాకా ఉంచుకోకర్లేదు. జస్ట్ ఒక 2 మినిట్స్ మనకి ఇలాగే బెల్లం వాటర్ మనకి తెరిలితే కొంచెం స్టిక్కీగా తయారవుతుంది. ఇప్పుడు ఈ గరిటని మనం ఇలా టచ్ చేసి చూసినప్పుడు మనకి జస్ట్ అతుక్కుంటూ ఉండాలి, కొంచెం గమ్మీగా స్టిక్ అవుతున్నట్లు ఉండాలి. అలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనకి ఈ విధంగా తయారైన తర్వాత ఇందులో నేను ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేస్తున్నాను. ఒక 1/4 కప్పు ఎండు కొబ్బరి పొడి తీసుకోండి. ఎండు కొబ్బరికి వెనుక ఉన్న బ్రౌన్ పార్ట్ అంతా తీసేసి దీన్ని తురిమి తీసుకున్నానండి. లేకపోతే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవచ్చు. లేకపోతే పచ్చి కొబ్బరిని వెనుక ఉన్న బ్రౌన్ పార్ట్ తీసేసుకొని దాన్ని కూడా మిక్సీ వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసినట్లయితే మనకి డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ తయారవుతుంది. దాన్నైనా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే మార్కెట్లో మనకి డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అవైలబిలిటీలో ఉంది, దాన్నైనా కూడా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం నేను ఒక 1/2 స్పూను యాలకల పొడి యాడ్ చేశాను. ఈ 2 వేసుకొని మనము ఈ బెల్లం వాటర్లో ఒక 2 మినిట్స్ మనం దీన్ని ఉడికించుకోవాలి. బెల్లాన్ని ఈ విధంగా కరగపెట్టి, కాకపోతే మీకు డస్ట్ ఏమీ లేదనుకుంటే డైరెక్ట్గా ఇందాక మనం అటుకులు పల్లీలు మిక్సీ వేసుకున్నప్పుడే బెల్లాన్ని కూడా దాంతోపాటు యాడ్ చేసి మిక్సీ వేసుకోవచ్చండి. కాకపోతే ఈ ప్రాసెస్లో చేసినట్లయితే మనకి లడ్డు చాలా జ్యూసీగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇందులో ఇందాక మనము మిక్సీ వేసి పెట్టుకున్న అటుకులు పల్లీల పొడిని యాడ్ చేస్తున్నాను. ఈ పొడి వేసుకొని దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకోండి.
మనం ఒకవేళ బెల్లాన్ని డైరెక్ట్‌గా వేసుకున్నట్లయితే మనం ఉండ కట్టేటప్పుడు కొంచెం గట్టిగా అనిపించినట్లయితే అంటే పొడి పొడిగా అయిపోయి ఉండకి రాకపోతే లైట్‌గా పాలు మిక్స్ చేసుకోండి. ఈ ప్రాసెస్‌లో చేసుకున్నట్లయితే మనము ఏమీ యాడ్ చేయక్కర్లేదు. ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను ఇందాక మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నాను. వీటిని కూడా వేసుకొని ఈ విధంగా ఒకసారి కలిపేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న ఉండలుగా మనం కట్టుకుందాము. ఇలా వేడి మీద అయినా కూడా దీన్ని ఉండలు కట్టుకోవచ్చు. లేకపోతే కొంచెం చల్లారిన తర్వాత అయినా కూడా దీన్ని ఉండలు కట్టుకోవచ్చు. మనం ఇందాక స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇది మొత్తం మిక్స్ చేసాం కాబట్టి మరి అంత వేడిగా ఏమి ఉండదండి. సో నేను వేడి మీదే కట్టేస్తున్నాను. చూసారు కదండి, చాలా సింపుల్గా మనకి అటుకుల లడ్లు రెడీ అయిపోయాయి. ఈ ప్రాసెస్లో చేసుకుంటే లడ్డు మనకి చాలా టేస్టీగా జ్యూసీగా వస్తుంది. పంచదార లేకుండా బెల్లంతో తయారు చేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్దీ కూడా. ఈ విధంగా అటుకులతో లడ్లు తయారు చేసి పిల్లలకి మనం ఈవినింగ్ స్నాక్స్‌లా కూడా పెట్టొచ్చు. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.